రీసెంట్‌గా మనకి ఎస్ఐ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కోసం అప్లికేషన్స్ రిలీజ్ అయినప్పుడు, యెస్. యెస్. అప్లికేషన్‌లో ఆప్షన్ రాలేదు అప్లై చేయటానికని. హ్మ్. కొంతమంది ట్రాన్స్ వాళ్ళు మెయిల్ కాలంలో అప్లై చేశారు. దాని తర్వాత వీళ్ళని మెయిల్ లాగా ట్రీట్ చేయాలని చూసారు. దాని తర్వాత వైజయంతి గారు కొంతమంది కోర్ట్‌కి వెళ్లి ట్రాన్స్‌జెండర్ కాలం తీసుకొచ్చి మళ్ళీ అప్లికేషన్ రిలీజ్ చేస్తారన్న విషయం నేను విన్నాను. నేను ఇక్కడ గ్రూప్స్‌కి వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటది. యెస్. యెస్. వాళ్ళేం చేశారంటే మేము ఎందుకంటే ఇప్పుడు గ్రూప్స్ రాయాలంటే డిగ్రీ మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్. ఉండాలి. యెస్. ఇంతకుముందు ఇంటర్, ఓకే. ఇప్పుడు డిగ్రీ. కాబట్టి కొందరు ఏం చేశారంటే ఆ కానిస్టేబుల్ రాసిన వాళ్ళు డిగ్రీ లేరనమాట. ఓకే. డిస్కంటిన్యూ ఇంటర్ వరకు. కాబట్టి ఎస్టీ, బీసీ వాళ్ళు మన ఏజ్ ప్రకారం కానిస్టేబుల్‌కి కానిస్టేబుల్ ఇంటర్ ఓకే కదా! ఓకే. ఇంటర్. అయితే వీళ్ళేం చేశారంటే అప్లై చేసుకుంటానికెళ్లారు. ట్రాన్స్‌జెండర్ కాలం లేదు. ఎస్ఎస్‌సి మెమో ప్రకారం మేల్‌గా అప్లై చేసుకోవాలి. మేల్‌గా అప్లై చేసుకొని వీళ్ళేం చేశారు అప్లై చేసుకున్నారు. మళ్ళా మేల్‌గానే ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళ తగ్గట్టు మార్కులు బట్టి వాళ్ళు క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు రన్నింగ్స్ ఎక్కడ చేయాలి? ఎక్కడ మెయిల్‌తో చేయాలి? చేయలేరు. మెయిల్‌లో చేయాలిగా. సర్జరీస్ అయిపోయినాయి. మనం కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకో. యెస్. యెస్. మనం అబ్బాయిలాగా అప్లై చేసినప్పుడు అబ్బాయిలాగానే రన్నింగ్ చేయాలి. యెస్. అది మనకు తెలుసు. అక్కడ ఏం చేశారు? అమ్మ మీరు అబ్బాయిలలో చేశారు కాబట్టి, ఎగ్జామ్ రాశారు కాబట్టి, మీరు అబ్బాయిలలోనే రన్నింగ్ చేయాలి అని. సార్ మేము ఒక అమ్మాయిలం సార్ అంటే, అమ్మ మీరు అమ్మాయిలని మాకు తెలుసు. కానీ ఇక్కడ తెలుస్తలేదు కదా! కాబట్టి మీరు అబ్బాయిలలోనే రన్నింగ్ చేయాలని చెప్పారు. అయితే హైకోర్టుకెళ్లారంట. నాకు తెలిసిన వరకు చెప్తున్నా. అది ఎంతవరకు రైటో కరెక్టో తెలీదు. హైకోర్టుకెళ్తే మీరు ఏ విధంగా అప్లై చేశారో ఆ విధంగానే రన్నింగ్ చేయమని చెప్పేసారంట. సొల్యూషన్ రాలా దీనికి. మరి ఆ మిస్టేక్ అనేది ప్రభుత్వంది కూడా ఉంది. ఎందుకంటే మనకెప్పుడో నాల్సా జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఈ చట్టాలొచ్చినప్పుడు థర్డ్ జెండర్ ఆర్ అదర్స్ కాలం రావాలి. మరి అప్లికేషన్‌లో కాలం ఎందుకు రాలేదు? అది మన మిస్టేక్ కాదు గదా! మన మిస్టేక్ కాదు. అది గవర్నమెంట్ మిస్టేకు. ఎందుకంటే ఇప్పుడు టీఎస్‌పీఎస్‌లో ట్రాన్స్‌జెండర్ కాలం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్‌లో ఏదైతే వేకెన్సీ గవర్నమెంట్ జాబ్‌లలో పడితే ఖచ్చితంగా ట్రాన్స్‌జెండర్ అనే ప్రభుత్వానికి తాట రావాలి. కానీ వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలీదు అవగాహన. వీళ్ళు ట్రాన్స్‌జెండర్ పోలీసులకి అప్లై చేస్తారా? లేకుంటే వీళ్ళు గవర్నమెంట్ జాబులు చేస్తారా? అనేది ఫస్ట్ ప్రభుత్వానికి తెలియపరచుకోవాలి మనము. ట్రాన్స్ కమ్యూనిటీలో ఏమవుతుందంటే అణచివేత వల్ల, తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ లేకపోవటం వల్ల, తల్లిదండ్రులు వాళ్ళ పరువు పోకూడదని పిల్లల్ని వెంటనే ఇంట్లో నుండి గెంటేయటం వల్ల తల్లిదండ్రుల ప్రేమ లేక, కమ్యూనిటీ ప్రేమ అంత కోరుకున్నంత ప్రేమ లభించక, సొసైటీలో యాక్సెప్టెన్స్ లేకుండా ఎవరో ఒక అబ్బాయి రాగానే కొన్ని 4 మాటలు చెప్పగానే తనే సర్వస్వం అనుకోని, ప్రేమించి పెళ్లి వరకెళ్ళి, పెళ్లయిపోయిన తర్వాత కూడా పిల్లలు పుట్టారని, ట్రాన్స్ అనే ఒక చిన్న డిస్క్రిమినేషన్స్ వల్ల సడెన్‌గా వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు. ఈ బాధ భరించలేక మనకు కొద్ది కాలంలోనే మన హైదరాబాద్‌లో ట్రాన్స్ మహిళలు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డిప్రెషన్‌లోకెళ్ళిపోయి భర్త దూరమైపోయాడు, తల్లిదండ్రుల ప్రేమ లేదు. కానీ మీరెంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఎందువల్ల అంటే ఆ బాధ, ఆ ఓటమి వచ్చిన నువ్వే ప్రాణంగా బతికిన మనిషి, నువ్వే సర్వస్వం అనుకున్న మనిషి, తను నిన్ను వదిలేసి నువ్వు వద్దని ఎళ్ళిపోతే ఫైట్ చేసి తనకి శిక్షించి, తనకు శిక్ష పడేలా చేసి నీకు న్యాయం పొంది సుప్రీం కోర్టులో పేపర్స్‌లో అన్ని ప్రాంతాల్లో ఎదిరించి నిలిచిన ట్రాన్స్‌జెండర్ భూమి అని జెప్పేసి ఒక సక్సెస్‌ఫుల్ స్టోరీ అనేది నీది విన్నాను. ఆ స్టోరీ మాకు తెలుసుకోవాలనుంది. మన రంగారెడ్డి జిల్లా నుంచి ఉత్తమ మహిళగా ఫస్ట్ భారతదేశ చరిత్రలోని ఒక స్టేట్ లెవెల్‌లోనే ఒక ఆర్డర్ పొందిన వ్యక్తినంటే నేను. ఇంతవరకు ఏ ఛానల్ వరకు నా లైఫ్ అనేది ఇవ్వలేను. ఓకే. అసలు ఇవ్వాలా వద్దా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు నేను 2020లో నేను నా భర్త మీద కేస్ పెట్టినప్పుడు ఎన్నో ఛానల్స్ వచ్చాయి. ఇప్పటికి కొట్టండి ఏబిఎన్‌లో గానీ, ఎన్‌టీవీలో గానీ, ఈటీవీలో గానీ ప్రతి ఒక్క ఛానల్‌లో ఒక ట్రాన్స్‌జెండర్‌ని భర్త మోసం చేస్తే ఎల్బీనగర్ పిఎస్‌లో ఎళ్లి ప్రతి ఒక్క ఛానల్‌లో ఇన్ని ఛానల్స్ మాట్లాడి కానీ కేస్ గెలిసినాక ఒక్క ఛానల్స్ గూడా నేను ఆ కేస్ గెలిసానా లేదా అనేది మన కమ్యూనిటీలోనే కొన్ని ఛానల్స్ వరకే నా విజయం తెలిసింది తప్ప ఇంతవరకు నేను ఏ ఛానల్స్‌కి ఇవ్వలేను. ఫస్ట్ మీ ఛానల్స్ ఇప్పుడు మన ఛానల్ త్రూ
ప్రపంచం మొత్తం తెలిసిపోవాలి. ట్రాన్స్‌జెండర్ కేసు గెలిచిన భూమి, ఎదిరించి నిలిచిన భూమిగా అందరికి తెలిసిపోవాలి నువ్వు. కాబట్టి ఐయామ్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థాంక్స్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ కేసు గెలిచినందుకు. ఇదొక బిగ్గెస్ట్ స్టోరీ. ఎందుకంటే ఇది చెప్పుకుంటాం చాలా అంటారు చూడు 7 సముద్రాలు దాటి వస్తాయి నాన్న ఇంతకన్నా బిగ్గెస్ట్ స్టోరీ. ఎందుకంటే నేను నా భర్త మీద కేసు వేయటానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఓకే. ఎందుకంటే నేను పగతో నేయలేను, ప్రేమతో నేయలేను. చాలామంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఈ ప్రేమలు వలలో పడి అబ్బాయిల విషయంలో చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం. అరే బాబు వీళ్ళు బతుకులు ఇంతేరా, వాళ్ళ దగ్గరికి వెళ్దాము, తిందాం, ఎంజాయ్ చేద్దాము, పెళ్ళిళ్ళు చేసుకుందాము, మోసం చేస్తే వీళ్ళకి చట్టాలు లేవు, ఏం లేవురా, వాళ్ళు మనల్ని ఏం చేస్తారురా అన్నట్టు చాలామంది ట్రాన్స్జెండర్ దగ్గర ఉన్నారు, ఇట్స్ ట్రూ. చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకున్న నేను మొదటి వ్యక్తిని. నేను 2012లో ఒక అబ్బాయిని ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. ఫేస్‌బుక్‌లో. ఓకే. అతనిది వచ్చి ఏలూరు సత్రంపాడు ఎంఎర్స్ కాలనీ పండు అతని పేరు. ఎస్. అయితే నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ నేను చేశానులే, అబద్ధం ఎందుకు, నేను చేశాను, రిక్వెస్ట్ చేశాను, అబ్బాయి బాగున్నాడని నేను చేశాను, తప్పేం లేదు, తప్పేముంది? చేశాను. తను రిక్వెస్ట్ చేశాడు, అమ్మాయి బాగుందని చేశాడు. అయితే కొన్ని నెలల తర్వాత చాటింగ్ నడిచింది, 2 months నడిచింది. ఫ్రెండ్లీగా. ఫ్రెండ్ ఫస్ట్ ఫ్రెండ్షిప్, లవ్ కాదు, ఫ్రెండ్షిప్. ఓకే. 2-3 months నడిచింది. నేను ట్రాన్స్జెండర్, ఐఎమ్ భూమి, హైదరాబాద్ మెసేజ్ పెట్టా. ఎందుకంటే అబ్బాయిలను నమ్మించి మోసం చేయొద్దు కదా. అవును. ఏదైనా నిజం చెప్పి జెండర్ ప్రేమించాలి. ఎవరైనా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే జెండర్ చెప్పాలి. అవును. నచ్చితే మాట్లాడతారు, నచ్చకుంటే వెళ్ళిపోతారు. నా పేరు భూమి, నేను ట్రాన్స్జెండర్, హైదరాబాద్లో ఉంటాను. తనకి ఓకే అండి, నువ్వు జెండర్తో నాకు సంబంధం లేదు, మనసుతో సంబంధం అని రిక్వెస్ట్ పెట్టాడు. వావ్. వినటానికి బాగుంది. చాలా బాగుంది. మా ప్రేమ అనేది చాలా అపూర్వమైన ప్రేమ. అలాగనే సరేని ఫ్రెండ్షిప్ అనేది 6 months 9 months తర్వాత లవ్లో ట్రాక్ అయ్యింది. ఓకే. అయితే అలానే 1 year కంటిన్యూ అయిందండి. మేము ఫ్రెండ్షిప్ అయిన కాడ నుంచి లవ్గా మారాము. ఇక్కడ 2016లో లవ్లో పడ్డాము. ఎవరు ప్రపోజ్ చేస్తారు ముందు? తనే చేశాను. సరే ప్రపోజ్. తనే, నేను చేయలేను. ఓకే. మాకు అమ్మాయిలు పుట్టారండి, మీ ఇంట్లో ఒప్పుకోరండి, ఎందుకండి మాతోని ప్రేమలు లవ్వులు ఎందుకండి, మాతోని మా శారీరకంగా ఎంజాయ్ చేయడానికి వస్తున్నారా, లేకుంటే మా దగ్గర డబ్బు తిండి బట్ట తాగుడు ఉందని వస్తున్నా అంటే, లేదమ్మా నిన్ను మనస్ఫూర్తిగా నేను ప్రేమించాను, ఫస్ట్ మొదటి వ్యక్తి నా లైఫ్లో, మొదటి వ్యక్తి ఒక అమ్మాయి లాగాను ఒక ట్రాన్స్జెండర్ నా లైఫ్లో నువ్వే గెలిచావని నాకు ఆయన ప్రపోజ్ చేశాడు. ఓ వెరీ నైస్. దానికి నేనేం చేశాను, నేను లవ్లో పట్టేశాను. ఫస్ట్ లవ్ నాది. డైరెక్ట్గా కలిసారా? కలిసామండి. ఇంటికి వచ్చడం, రావడం, పోవడం, నా దగ్గర ఉండడం. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి తెలిసిపోయింది, మీ ఇద్దరి లవ్ గురించి. ఎస్ తెలిసిపోయింది, వాళ్ళ చెల్లెలకి తెలిసిపోయింది. అరే ఆమె ట్రాన్స్జెండర్ రా, పిల్లలు పుట్టదురా, ఎందుకురా ఇంత చక్కగా అబ్బాయివి నువ్వు, ఏదైనా అమ్మాయిని పెళ్లి చేసుకోరంటే, లేదు నేను అమ్మాయిని నేను ప్రేమించాను, అమ్మాయి బాగా చదువుకుంది, చక్కగా ఉంది, వాళ్ళ అమ్మ నాన్నలతో ఉంటుంది, ఇలాంటి ట్రాన్స్జెండర్ నేను ఎక్కడ చూడలేను, నేను అమ్మాయి కోసమైనా చచ్చిపోతా, నేను అమ్మాయిని విడిచిపెట్టాను, కావాలంటే మిమ్మల్ని విడిచిపెట్టి నేను హైదరాబాద్కి వెళ్ళిపోతా. అంత ప్రేమ వచ్చింది నీ మీద. ఎస్ అన్నాడు.